హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఇప్పుడు మనతో పాటు కూడా మన గెస్ట్గా రియల్ టాక్ విత్ చాణక్యలో ఉన్నది మరి బషీర్ మాస్టర్. మరి ఆయన రీసెంట్ టైమ్స్లో ఇంటర్వ్యూస్గా కానీ అండ్ ఒక డాన్సర్గా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకంటూ ఒక డిఫరెంట్ పేరు అనేది కూడా తెచ్చుకొని ముందుకెళ్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆయన మంచి ట్రెండింగ్లో కూడా ముందుకెళ్తున్నారు యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా. మరి వాటి మీద కూడా మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. హాయ్ మాస్టర్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అంటే ఎక్కువగా మీరు మీ పర్ఫార్మెన్స్ త్రూ కనిపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ త్రూనే కనిపిస్తున్నారు. ఏంటి సంగతి? అంటే పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలలో పర్ఫార్మెన్స్ తీసుకోనిరు కదా, కావాలంటే ఒక డాన్స్ ఏమంటే కూడా వేస్తా. అట్లా కాదు మాస్టర్, ఏంటంటే మీ వర్క్ త్రూ కానీ వర్క్ కనిపిస్తారు అనుకుంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ త్రూనే మీరు ట్రెండింగ్ అవుతున్నారేంటి? అంటే వర్క్ త్రూ మీన్స్ ఇక నేను యాక్చువల్గా నేను హైదరాబాద్కి వచ్చింది ఒక కొరియోగ్రాఫర్గా కావాలి, ఒక డాన్సర్ కావాలి. అంటే నా దగ్గర ఉన్న మంచితనంతో నన్ను ఆపేసేశారు. అంటే మంచితనం అంటే నేను చేసిన తప్పేందంటే తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమందిని గెస్ట్కి తీసుకెళ్ళాను. నేను ఈవెంట్ పెట్టినప్పుడు ఎక్కడ ఖమ్మంలో 2003లో పెట్టినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద హిట్ అప్పట్లోనే. ఇంతమంది జనాన్ని చూసి ఏం చేశారంటే ఈ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఇక వీడికి కార్డు ఇవ్వద్దు అని చెప్పి దాని మీద ఒక ముద్ర వేసేసారు. అంటే మనకి ఇస్తే కార్డు ఇస్తే ఇప్పుడే ఇంత ప్రేయర్ ఉంది, కార్డు తీసుకుంటే వీడికున్న తెలివితేటలకి ఇంకా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారని చెప్పి ఇక వర్కింగ్ స్టిల్స్ అంటే మనం సాంగులు చేస్తేనే కదా. ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటే డాన్స్ సినిమా సాంగులు చేస్తే మానిటర్ పట్టుకొని చేస్తే ఆ చిన్న చిన్న మధ్యలో మధ్యలో సాంగులు షేట్లు వేస్తుంటే దాన్ని బట్టి మనం లేసేవాళ్ళం. ఇప్పుడు ఏంది మనకి ఎక్కడ లేదు పేరు, సాంగ్లు ఎట్లా చేయలేకపోతున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది. సోషల్ మీడియాలో మనం ఏం చేయాలి, మనకు జరిగింది నిజాలు మాట్లాడుకుంటే దేవుడు ఆల్రెడీ ఎక్కడైనా ట్రెండింగ్ చేస్తాడు. బషీర్ మాస్టర్ అనే బిరుదు అయితే పడిపోయింది కాబట్టి ఇక ఏదో మనకు వచ్చింది చేసుకుంటూ వెళ్తాం. ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఆల్బమ్ సాంగ్స్ కానీ లేకపోతే త్రూ ఏదైనా కానీ సాంగ్స్ను అండ్ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ ఫేమస్ అవుతున్న వాళ్ళందరినీ చూస్తారు. అయితే మీరెందుకు ఆ వేలల్లో తక్కువగా కనిపిస్తూ అండ్ ఇలా ఎక్కువగా కనిపించడం అనేది అనిపిస్తుంది కదా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేను సాంగ్స్ చేశా ఫస్ట్ యూట్యూబ్ వ్యవస్థలో ఎవరికి లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను బషీర్ మాస్టర్ ఆడియోస్ అండ్ వీడియోస్ అని ఉండేది. దాంట్లో నీకు నాకు ఏముందో బాగా ట్రెండింగ్ అనమాట. ఆ పాటని చేసిన వాళ్ళు ఎవరు కూడా రీల్స్ చేయలే. టిక్ టాక్లో ఫేమస్. ఇక ఆ తర్వాత నుంచే మొత్తం స్టార్ట్ అయినాయి. సుజనా తిన్నావారా, మీరు ఏనే ఉంటారు, సుజనా తిన్నావారా అంటే చాలా ఫేమస్. అట్లాంటి సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేసి మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత నేనంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దాంట్లో 8 lakhs రూపీస్ అంటే $10,000 నేను పెట్టుకున్నా. దాన్ని పెట్టుకొని ఇంకా మానిటైజేషన్ అయింది. దాంట్లో డబ్బులు ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. కంటిన్యూ చేస్తూ దాంట్లో డ్రాప్ చేసుకుంటే నా పక్కన వాళ్ళే హ్యాక్ చేశారు దాన్ని, ఛానల్ని. అసలు నేను ఏమనుకున్నా అంటే ఒక మంగ్లీ గారు, ఒక జానులిరి వీళ్ళందరితో ఒక పెద్ద స్టూడియో పెట్టుకొని ఆ డబ్బులతోటి మంచిగా షూట్లు చేసుకొని మంచి ఆల్బమ్ సాంగ్స్ చేద్దామని క్రియేట్ చేసుకొని మంచి ఆల్బమ్ చేసి మంచి ట్రెండింగ్ ఉన్న టైంలో ఛానల్ లేపేశారు. లేపేసింది అసలు ఎవరు లేపేసారో కూడా తెలియదు. చూస్తే మొత్తం హ్యాక్ అయిపోయింది. టిక్ టాక్ ఐడి త్రూ యూట్యూబ్ ఛానల్ లేపేశారు. అసలు ఎవరు చేశారు ఏందని చెప్పి పిఎస్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ పెట్టి మొత్తం సెర్చ్ చేసిన నా పక్కన ఉన్న వాళ్ళే, నా దగ్గర అంటే నా వీడియోని ట్రోల్ చేసే వాళ్ళే, నా పక్కన వాళ్ళే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని హ్యాక్ చేశారని చెప్పి మన సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పారు. అప్పుడు 8 లక్షలు అంటే మామూలు విషయం కాదు, మస్తుండే. ఒక పెద్ద స్టూడియో ఏంటి, ఒక నాకు రేంజ్ మారుతుండే. అప్పుడు ఎదిగే టైంలోనే తొక్కేసారు. కథం టిక్ టాక్ ఆగిపోయింది. నా యూట్యూబ్ లేచిపోయింది. ఇక నా పరిస్థితి ఏందని చెప్పి నేను ఏం ఆలోచించుకోలే. నాకేందంటే నేను దానికి పార్ట్ టైం జాబ్గా సంగీత్ కొరియోగ్రాఫ్ చేసేవాడిని. సంగీత్లో 4 lakhs 5 lakhs అట్లా తీసుకునేవాడిని. దానికి బేస్ పెట్టుకొని దీంట్లో ఖర్చు పెట్టుకొని ఒక ఛానల్ని గ్రో చేసుకున్నా. ఇక సాంగ్స్ చేయాలంటే అప్పుడు ఎమ్మటే కరోనా, సాంగ్స్ లేవు, సాంగ్స్ చేయలే. ఇక సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా కొన్ని వ్లాగ్స్ చేసుకుంటూ కొంచెం అట్లా ఈవెంట్లు చేసుకుంటూ రీచ్ అయినా. ఎందుకంటే సాంగ్స్ చేసే టైంకే మొత్తం పడిపోయాయి. తర్వాత కరోనా. ఇప్పుడు సాంగ్స్ చేద్దామంటే ఒక్క సాంగ్ చేస్తే 1 lakh ఖర్చు పెట్టాలి. అప్పుడు నీ సాంగ్ చేసేటప్పుడు 20,000, ఒక సాంగ్ 5,000 మ్యూజిక్, నేను ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకునేవాడిని. కెమెరాస్ మొత్తం మన ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే 1 lakh పెట్టి చేసినా ఆ సాంగ్ హిట్ అయిద్దా కాదో తెలియదు. అందుకోసం ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసా. ఇప్పుడు ఈ మంత్లో 4 songs ఉన్నాయి, సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్స్. 4 songs కూడా నేనే రాసా, నా ఓన్ సాంగ్సే. ఒక పాట ఉంటుంది, మీకు మీ ముందు రిలీజ్ చేస్తా. నల్లగొండ మీద రాసా. నా ఊరి పేరు నల్లగొండ, నా గుండెలోన ఉన్నోడు సల్లగుండ,
వాడి మనసు చూస్తే వామ్మ ఎండికొండ వాడిని వదలకుండా చూసుకుంటా కంటి నిండా, ఇది ఓన్లీ పల్లవి. ఓకే. ఈ సాంగ్ ఆల్రెడీ మ్యూజిక్ అయిపోయింది, ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నా ఒక మంచి హీరోయిన్ తోటి. ఆల్రెడీ ఈ సాంగ్ ఒక 1.5 lakh ఖర్చు పెడుతున్నా. అంటే కొంచెం బ్రేక్ ఎందుకు ఇచ్చానంటే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఎలా ఉన్నారంటే సాంగ్ నచ్చితే సాంగ్ని ఎలా బయటికి రిలీజ్ కాకుండా చేయాలి, దాన్ని ఎలా ఫ్లాప్ చేయాలి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే సాంగ్ మ్యూజిక్ చేస్తున్నారు, మనం బయటికి పోయేవారికి ఆ బేస్ తగ్గటమా అట్లా కొంచెం చేస్తున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక శ్యామ్ అని చెప్పి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. ఆల్రెడీ 3 సాంగ్స్ ఇచ్చా, 3 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ఇంకొకటి నా పేరు మీద కూడా పాట రాపించా ఒకటి, అది బతుకన్న మాట తెలియడే బషీర్ మాస్టర్ అని చెప్పి, ఆ సాంగ్ కూడా బాగుంది. అది కూడా ఈ నెల అంటే ఈ నెల మొత్తం ఇప్పుడు ఫాస్టింగ్స్ కదా, నెక్స్ట్ మంత్ సాంగ్స్ కంటిన్యూ 4 సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి. ఓకే. మంచి ట్రెండింగ్ సాంగ్స్ అనమాట. అది కాదు మాస్టర్, ఏంటంటే మీకు ఇంత టాలెంట్ పెట్టుకొని యాజ్ ఎ లిరిక్ రైటర్గా కూడా ఇప్పుడు ముందుకు వెళ్తూ, సో యాజ్ ఎ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా కూడా మీరంటూ నిరూపించుకొని, కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో కొన్ని అనవసరమైన కాంట్రవర్సీస్ దానిలలో దూరుతూ, సింపుల్ చెప్పాలంటే ఇలాంటి వర్డ్ యూజ్ చేయాలని నాకు లేదు, ఎందుకు అనవసరంగా? అనవసరం అంటే ఏంటంటే ఒకటి ఎప్పుడైనా కానీ ఒక మన పని మాట్లాడితే బాగుంటుంది, కానీ మన మాట మాట్లాడితే ఏముంటుంది మాస్టర్? అంటే ఇప్పుడు నా లైఫ్ గుండు హనుమంతరావు గారు సెట్ చేశారు. ఓకే. దాని తర్వాత కొంతమంది పెద్దోళ్ళు హైదరాబాద్లోనే పెద్ద నెంబర్ 1 షాపింగ్స్, నేను ముంబై కార్డు కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకుంటే 2,50,000 రూపాయలు 2014లో నాకు ఇచ్చారు. కొరియోగ్రాఫర్ కార్డు, పెప్సీ కార్డు అంటే ఇండియన్ ఫిల్మ్ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ కార్డు. ఆ కార్డు నేను మించిన కార్డు లేదుగా. ఆ కార్డు తెచ్చుకొని సాంగులు చేస్తుంటే బలుపు సినిమాలో నాకు ఒక అవకాశం వస్తే తెలుగు సినిమా డాన్సర్ సినిమాలు ఫోన్ చేసి, ఈ బాంబే కార్డు ఇతనికి చెల్లదు, ఇతను కార్డు చేయాలంటే బాంబే వాళ్ళని పెట్టుకోవాలి, బాంబే గర్ల్స్ని బాంబే బాయ్స్ని పెట్టుకోవాలని నా పని ఎలగొట్టారు. ఎవరు? తెలుగు సినిమా డాన్సర్. తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ వాళ్ళు కార్డు ఇవ్వకపోగా వర్క్ చేయనియట్లే. తర్వాత 2014లో తెలంగాణ సినిమా డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్కి నేను జనరల్ సెక్రటరీ. అది పెట్టింది వన్ ఆఫ్ ద మీరేగా? పెట్టింది నేనే. పెట్టిన తర్వాత నా లెక్క ఎవరైతే లైఫ్లు ఖరాబ్ అయినాయో వాళ్ళందరినీ తీసుకొని అందరికీ ఫ్రీ కార్డులు ఇచ్చిన. తర్వాత ఫ్రీ కార్డులు ఇచ్చారా? అందరికీ. నిజంగా 1000 మంది ఇప్పుడు ఉన్నారు. తర్వాత ఇప్పుడు కార్డులు ఇచ్చిన తర్వాత ఫోన్ చేసి తెలంగాణ యూనియన్ జల్లదు సార్, తెలంగాణ వాళ్ళకి ఎందుకు కార్డులు ఇస్తారు సార్, వాళ్ళకి సాంగ్లు ఎందుకు ఇస్తారు సార్ అంటే, ఇక మేము చేసుకోవద్దు సాంగ్స్. రీసెంట్గా నా దగ్గర ఉన్న ఒక పిల్లగాడు రాజు అని ఒక ఆల్బమ్ షూట్ చేస్తుంటే ఇక్కడ ఇటు మణికొండలో, అక్కడికి వెళ్ళి తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ క్యాషియర్ వీళ్ళు ఆ డాన్సర్ గర్ల్స్ని పోయి ఇది ఆల్బమ్ సాంగా, ఇది సినిమా సాంగా, ఆ ప్రొడ్యూసర్ ముందు అడిగితే నెక్స్ట్ ఇంక వేరే వాళ్ళకి సాంగ్స్ ఇస్తారా అంటే ఇలా అనమాట. మొత్తం ఎక్కడికి పోయినా తొక్కటం. అంటే ఎక్కడికి పోయినా కానీ బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి, బషీర్ మాస్టర్ అంటే తొక్కాలి అనేనా? అంతే. ఎందుకు అంటే మీరు ఎందుకు అంతగా అంటే వాళ్ళ మీద పగ పెంచుకునేలాగా ఎట్లా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటండి, 2014లో జానీ మాస్టర్ని అరెస్ట్ చేయించాం మేమే. ఎందుకు అరెస్ట్ చేయించామంటే మాకు TV9లో ఒక సాంగ్ ఇచ్చారు. సాంగ్ ఇస్తే మీ సాంగ్ చేస్తుంటే 20 మంది వచ్చి మమ్మల్ని ఆపి కెమెరాలు అవన్నీ నెట్టేశారు. ఆల్రెడీ స్టిల్ ఇప్పటికి నడుస్తుంది కూడా. ఆ కేసు మీద తెలుగు యూనియన్ వాళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అంటే ఆ కేసుని తప్పించుకోవాలని పోట్లే. మాలాగా ఎవరెవరైతే బాధపడ్డ వాళ్ళు అందరం కలిసి కేసు పెడితే లాస్ట్ జడ్జి మీద నేనే మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ మొత్తం చెప్తే వాళ్ళు విని 6 months జైలు శిక్ష చేశారు. ఇప్పటికి స్టిల్ అదే నడుస్తుంది. అంటే వాళ్ళ మీద మాకు ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి? సరే ఇప్పుడు నా లైఫే కాదు, స్టిల్ ఆటాలో ఉన్న వాళ్ళు కానీ డీలో ఉన్న వాళ్ళని ఎవరైనా సినిమాలు చేస్తున్నారా? దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, ఇది కంప్లీట్ చేసేసి. అదే అంటే ఇది కంటిన్యూగా ఇక మా లైఫ్ ఇక ఎక్కడికి పోయినా ఇదే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇది అయిపోతుంది. సరే అక్కడ దాకా ఎందుకు?